ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. గెలిచినా ఓడినా తమ పార్టీ అధికారంలో ఉంటే చాలు, ఓడిన వాళ్ళు కూడా ఆధిపత్యం ప్రదర్శించేందుకు, అన్నింటా తామై వ్యవహరించేందుకు తగ్గట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇది 2014-19 మధ్య క్రమంగా మొదలైంది. 19 నుంచి 24 మధ్య మరింతగా విస్తరించింది. ఇప్పుడైతే అసలు ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఇప్పుడు అంతా తామై సాగిపోతున్నారు. ఉదాహరణకి దర్శి అసెంబ్లీ నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున గొట్టిపాటి లక్ష్మి అనేటువంటి అభ్యర్థి పోటీ చేశారు. కానీ అక్కడి జనం వైఎస్ఆర్సీపీకి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించారు. కానీ ఇప్పుడు అక్కడ ఓడిపోయిన గొట్టిపాటి లక్ష్మి దాదాపు ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. ఆమె ప్రజా దర్బార్కి అధికార యంత్రాంగం అంతా క్యూ కడుతుంది. ఆమె ఇంటి దగ్గరే మొత్తం అధికారిక రివ్యూలు సాగుతున్నాయి. అన్నింటా నిర్ణయాలు జరుగుతున్నాయి. అన్ని వ్యవహారాలు నడిచిపోతున్నాయి. మరి ఇక ఎమ్మెల్యే పాత్ర ఏంటి? ఇక ఎమ్మెల్యేని జనం ఎందుకు గెలిపించుకున్నట్టు? అధికార పార్టీ తరపున గెలిస్తే మాత్రమే ఎమ్మెల్యే అన్నట్టుగా ఇంక భావించాలా? ఓడిపోయినప్పటికీ కూడా అధికార పార్టీ నాయకులే కథంతా నడిపేస్తుంటే ఇక గెలిచినటువంటి ఎమ్మెల్యేల పాత్ర ఎందుకు? ఇంకా ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి తగిన నిధులు కానీ, తగిన ప్రాధాన్యత కానీ, తగిన వ్యవహారాల్లో పాత్ర కానీ లేకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం దర్శిలో మాత్రమే కాదు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మి లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి తామే ఎమ్మెల్యేలు అన్నట్టుగా కొనసాగుతుంటే ఇతర 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలే డీఫాక్టో ఎమ్మెల్యేలు అన్నట్టుగా సాగిపోతున్నారు. పైగా అక్కడ తెలుగుదేశం పార్టీలో 2 శిబిరాలుగా మారి ఏకంగా కొట్లాటకు కూడా దిగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి వర్గీయులు ఇప్పుడు బాహాటంగానే తలపడుతున్నారు. ఎన్ఆర్జీఎస్ నిధుల విషయంలో పనులు చేయడం కోసం ఒకరికొకరు పోటీ పడుతూ తన్నులాట కూడా దిగినటువంటి పరిస్థితి పులివెందుల్లో కనిపించింది. ఇట్లా అధికార పార్టీ నాయకులు ఓడిపోయిన చోట కూడా అంతా తామై వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణిగా మనం చూడాల్సి ఉంటుంది. 2014లో మొదలయ్యి 19లో కూడా ఇదే రీతిలో నడిచింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా 23 చోట్ల జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఓడిపోతే జనసేనతో కలుపుకుని 24 చోట్ల వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. ఆ 24 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ నాయకులే కథ నడిపేందుకు సిద్ధమయ్యారు. చివరకు కొందరు జగన్మోహన్ రెడ్డి పక్షాన చేరగా మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఛార్జీల పేరుతో పార్టీ నాయకత్వమే మొత్తం కథ నడిపేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అది మరింత విస్తృతం అయిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఇన్ఛార్జీలే కథ తిప్పేటువంటి ధోరణి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు అధికార పార్టీలు ఎవరు సిద్ధమవుతారు, ఎందుకు సిద్ధమవుతారన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు సిద్ధం కాకపోతే రేపు ఓటమి పాలైన తర్వాత ప్రత్యర్థులు ఇంతకు మించి వ్యవహారం నడిపితే అనేక రకాల చిక్కులు తలెత్తేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటివి రాకుండా ముందు జాగ్రత్తలు ఎవరికైనా శ్రేయస్కరం.